Acharya Prashant has taken on the solemn project of bringing the essence of Vedanta to the world today. Acharya Prashant's movement has touched lives of millions of individuals, so it's indeed an honor for us to have you with us, Acharya Prashant ji. గుడ్ ఆఫ్టర్‌నూన్ సార్. నా పేరు అదితి బాలాజీ. నాకొక సందేహం ఉంది. మనం ఏదైనా అనుకుంటాం. కానీ కొద్దిసేపటి తర్వాత లేదా మరుసటి క్షణమే దాన్ని మనమే కాదంటాం. ఉదాహరణకు, నేను ముందు రోజే అనుకుంటాను మరుసటి రోజు ఉదయాన్నే లేవాలని. కానీ ఉదయం అలారం మోగగానే దాన్ని ఆపేసి మళ్ళీ నిద్రపోతాను. మరి ఇది డ్యూయల్ పర్సనాలిటీనా? లేక అసలు ఏంటిది? నీకిలా జరగడం ఇదే మొదటిసారా? లేదు సార్. ఎప్పుడూ ఇలాగే జరుగుతోంది. ఒక్కోసారి లేస్తాను, కానీ చాలాసార్లు అలారం ఆపేసి పడుకుంటాను. నిన్న రాత్రి అలారం పెడుతున్నప్పుడే నువ్వు లేచే అవకాశాలు తక్కువని నీ మనసుకు తెలుసు. ఎందుకంటే ఇది పదే పదే జరుగుతోంది. అలారం మోగగానే నువ్వు నిజాయితీగా నిద్రలేచే అవకాశం 10 నుండి 20% మాత్రమే ఉంటుంది. అవునా? చాలా వరకు. అలారం మోగుతుంది, నువ్వు దాన్ని ఆపేస్తావు, నన్ను నిద్రపోనివ్వు అని. ఆ విషయం నీకు ముందే తెలుసు. ఇంకా నిద్రపోకముందు ఆ మెలకువలో ఉన్నప్పుడే నీకు తెలుసు. అవునా? ఉదాహరణకు రాత్రి 10 గంటలకి 5 గంటలు అలారం పెడుతున్నావు. 5 గంటలకు అలారం మోగినప్పుడు నువ్వు నిద్రమత్తులో ఉంటావు. సగం నిద్రలో లేవడానికి ఇష్టపడవు. 5 గంటలకి నీ చైతన్య స్థితి అలా ఉంటుంది. అది నీకు ముందే తెలుసు. నీ లోపల పరిస్థితి నీకు తెలుసు. నీ సంకల్పం బలహీనమని నీకు తెలుసు. కానీ రాత్రి 10ంటికి అలారం పెడుతున్నప్పుడు నువ్వు మెలకుగానే ఉన్నావు కదా? నువ్వు మెలకుగానే ఉన్నావు. అలారం పెట్టినా సరే నేను లేవను అని నీకు తెలుసు. అప్పుడేం చేయాలి? ఏం చేసినా రాత్రి 10ంటికే చేయాలి, ఉదయం 5ంటికి కాదు. ఉదయం 5 గంటలకి నువ్వు ఏమీ చేయలేవు. ఏదైనా నిర్ణయం తీసుకోగలిగే సమయం రాత్రి 10 గంటలే. ఎందుకంటే అప్పుడు నువ్వు స్పృహలోనే ఉన్నావు. 5 గంటలకి నువ్వు దాదాపు 100% అపస్మారక స్థితిలో ఉంటావు. అప్పుడేం చేస్తావు? అవకాశం చేజారిపోయింది. మరి 10ంటికి ఏం చేయాలి? 5 అలారాలు పెట్టాలా? లేదంటే ఎవరికైనా చెప్పి నిన్ను చెప్పుతో కొట్టేలా ఏర్పాటు చేయాలా? నీ శక్తి మేరకు ఏదో ఒకటి చేయాలి. నీ స్వభావం నీకు తెలిసినప్పుడు నిన్ను నువ్వు నమ్మి ఎలా నిద్రపోతావు? ఎందుకు? ఒకవేళ అన్ని ఏర్పాట్లు విఫలమవుతాయని తెలిస్తే అసలు నిద్రపోవద్దు. ఎందుకు నిద్రపోవాలి? 5 గంటలకు లేవడం అంత ముఖ్యమైతే, ఒకవేళ లేవకపోతే నీ ఫ్లైట్ మిస్ అయిపోతుంది అనుకుంటే అస్సలు నిద్రపోవద్దు. కానీ ఆ 5 గంటలకి చేసే పని మీద నీకు అంతటి గాఢమైన ప్రేమ ఉంటేనే నువ్వు మేల్కొని ఉంటావు. 5 గంటలకి నువ్వు చేసే పని నీకు చాలా ఇష్టమైనదై ఉండాలి. అది ఎంత ఇష్టమైనదై ఉండాలంటే నిన్ను అస్సలు నిద్రపోనివ్వకూడదు. లేదంటే మనందరి జీవితం ఏదో నామమాత్రంగా సాగిపోతుంది. మన లోపల మనం విడిపోయి ఉంటాం. ఒక భాగం అంటుంది లేదు, బాధ్యతుంది 5కు లేవాలని. కానీ లోపల మరో 5 భాగాలున్నాయి, ఆ బాధ్యత వృధా అని వాటికి తెలుసు. తన మాటను తనే తప్పుకోవడం వాటికి అలవాటే. గతంలో 100ల సార్లు ఇలా మాట తప్పి ఉంటావు, అది నీకు అలవాటుగా మారింది. మాటిస్తే ఏంటి, తప్పితే ఏంటి అనిపిస్తుంది.
ఎదుటివారికిచ్చిన నీకు నువ్విచ్చుకున్నా. మనసులో ఈ భాగాలన్నీ ఉంటాయి. వీటన్నిటినీ ఎదుర్కోగలిగే శక్తి ఒక్క ప్రేమకే ఉంది. నీ దగ్గర ప్రేమించడానికి అంతటి విలువైన విషయం ఉన్నప్పుడే అది సాధ్యం. లేదంటే ఆ ప్రేమ కూడా విఫలమవుతుంది. అర్థమైందా? నిన్ను నువ్వు అడుగు, అసలు 5 గంటలకి నేనెందుకు లేవాలనుకుంటున్నాను? ఆ కారణం సరైనదేనా? ఆ విషయం అంత ముఖ్యమా? ఆ సమాధానం నిజాయితీగా అవును అని వస్తే అప్పుడు అలారం లేకపోయినా నువ్వే లేస్తావు. మనసుకు తెలుసు. వేదాంతం ఏం చెప్తుందంటే, నువ్వు నిద్రపోతున్నా సరే నీ లోపల ఉన్న కేంద్రం మేల్కునే ఉంటుంది. దానికంతా తెలుసు. దానికి రుజువు ఏంటంటే, నువ్వు నిద్రలో ఉన్నా సరే ఎవరైనా నీ పేరు పెట్టి పిలిస్తే నువ్వు లేస్తావు కదా. It knows everything. నువ్వు నిద్రలో ఉన్నా నీ పేరు వినపడగానే మెలకువ వస్తుంది. అదే వేరే ఎవరి పేరో పిలిస్తే అది జరగదు. నీ పేరేంటి? అదితి. అదితి. ఎవరైనా రాజేష్ రాజేష్ అని మీ నిద్రలో అదే శబ్దంతో పిలిస్తే నువ్వు లేవు. కానీ అదితి 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 అని 3 సార్లంటే నువ్వు మెల్లగా లేస్తావు. అంటే నువ్వు నిద్రలో ఉన్నా నీలో కొంత భాగం మేల్కునే ఉంటుంది. ఆ పని నీకు నిజంగా ముఖ్యమైనదైతే, దాని విలువ నీకు తెలిస్తే నీకు అలారం కూడా అవసరం లేదు. ఉదయం 5కి 10 నిమిషాల ముందే నీకు మెలకువ వస్తుంది. కాబట్టి రాత్రి 10కి నిద్రపోయే ముందు 10 నిమిషాలు కూర్చుని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. 5 గంటలకు లేచి నేనేం చేయాలి? అదంత ముఖ్యమా? నాకది ఇష్టమేనా? అది చేయటం నాకు ఆనందాన్నిస్తుందా? ఆ సమాధానాలు స్పష్టంగా ఉంటే ఆ పని నీకు సులభమవుతుంది. లేదంటే మనం చెప్పుకున్నట్టు అస్సలు నిద్రపోవద్దు. అంతే. సరే, థ్యాంక్ యూ సార్.